హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే గుంటూరు మూడంతల దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ అండర్ పాస్ అయితే నిర్మాణం జరుగుతూ ఉంది కదా, దాని చూపించడానికి అయితే వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. దాదాపుగా ఒక 15 రోజులైంది మనకు వీడియో పెట్టేసి. కొన్ని వెడ్డింగ్స్ ఉండటం వల్ల ఈ వీడియో అయితే చేయలేకపోయాను. ప్రజెంట్ అయితే నేను గుంటూరు మూడంతల దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం అయితే దాదాపుగా పూర్తయిన పరిస్థితి. ఒకసారి మనం స్టేటస్ ఎలా ఉందో తెలుసుకుందాం. వెల్కమ్ టు రాజ్ ట్రావెలర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మరికొంతమందికి చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఒకసారి మనం ఎదురుగా చూడొచ్చు. దాదాపుగా నిర్మాణం అయితే పూర్తయిన పరిస్థితి. అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఉంది. అదే లోకల్గా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం అటు ఇటు అయితే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం రైట్ సైడ్ ఒకసారి చూడొచ్చు. బార్గేట్లు అనేవి ఇంకా చూపిస్తూ ఉన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఈ అండర్ పాస్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. గుంటూరు సిటీకి సంబంధించి అత్యంత కీలకమైన వాటిలో ఇది ఒకటి. ఎందుకంటే 1 టౌన్ 2 టౌన్ కలిపే ప్రధానమైన 3 మార్గాల్లో ఈ 3 వంతెల బ్రిడ్జ్ కూడా ఒకటే ఉంది. దాదాపుగా 70 రోజుల పనుల తర్వాత ఈ 3 వంతెలను అయితే దాదాపుగా పూర్తి చేసేసిన పరిస్థితి. అండర్ పాస్ లోపల వైపు అయితే ఈ విధంగా ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. నిర్మాణం అంతా కూడా పూర్తయింది. అలాగే మనకి పెయింటింగ్స్ కూడా వేశారు. పెయింటింగ్స్ కూడా చాలా అందంగా వేయడం జరిగింది. దాదాపు నిర్మాణం అనేది ఈ విధంగా ఉంది. ఒకసారి అయితే మనం చూడొచ్చు. ఇంకా కొద్దిగా ఫినిషింగ్ వర్క్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ఈ యొక్క అండర్ పాస్లో రాకపోకలు అయినాయి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తయితేనే మనకి సెంట్రల్ విలాస్ ఫ్లైఓవర్ అనేది నిర్మాణం స్టార్ట్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ కొంతమేర కూల్చివేతలు అయితే జరిగినాయి. మనం ఎదురుగా చూస్తున్నది గుంటూరు డొంక రోడ్డు. గుంటూరుకు సంబంధించి 1 టౌన్ 2 టౌన్లు కలిపే 3 మార్గాల్లో ఈ 3 వంతెల దారి కూడా ఒకటి. దాదాపుగా 70 రోజులుగా ఇక్కడైతే వర్క్స్ అనేది జరగడం వల్ల ఈ ట్రాఫిక్ అంతా కూడా శంకర విలాస్ వైపు మళ్లించడం జరిగింది. శంకర విలాస్ బ్రిడ్జిని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కేవలం ఈ బ్రిడ్జ్ నిర్మాణం, ఈ అండర్ పాస్ నిర్మాణం కోసమే శంకర విలాస్ బ్రిడ్జిని అనేది స్టార్ట్ చేయకుండా ఆపారు. ఒకసారి మనం చూడవచ్చు. దాదాపు వర్క్స్ అయితే అయిపోయిన పరిస్థితి. కొంత ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది సైడ్ డ్రైనేజీకి సంబంధించి. ఇప్పుడు మనం చూస్తున్నదే నెహ్రూ నగర్ వైపు వెళ్ళే దారి. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 3వ వంతెనకి అనుసంధానం చేసి అండర్ పాస్ అయితే నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా వర్క్ అయితే పూర్తయిపోయింది. అయితే కొంత రోడ్డు వర్క్ మనం ఇక్కడ చూడొచ్చు. రోడ్డు వర్క్ అనేది రీసెంట్గానే చేశారు. ఈ వర్క్ కూడా పూర్తయితే మనకి రాకపోకలు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం టాప్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఈ కనిపించే అండర్ పాస్ మొత్తం కూడా రీసెంట్గా నిర్మించింది. గతంలో ఇక్కడ 3 వంతెలుగా ఉండేది. ఇక్కడ మనం ఒకసారి ఎదురుగా చూడొచ్చు. ట్రైన్ వెళ్తుంది కదా, అది గుంటూరు విజయవాడ లైను. ట్రైన్ రివర్స్ అవుతుంది ప్రజెంట్. ఇది గుంటూరు రైల్వే స్టేషన్కి సంబంధించి 8వ ప్లాట్ఫాము ఎక్స్టెన్షన్ కోసం ఈ యొక్క అండర్ పాస్ని అయితే నిర్మించడం జరిగింది. ఓవరాల్గా మనం ఒకసారి లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. దాదాపుగా నిర్మాణం అయితే ఆల్మోస్ట్ పూర్తయింది. ఈ రోజు కానీ రేపు కానీ ఇనాగరేషన్ జరుపుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు. గుంటూరు రైల్వే స్టేషన్ ఆనుకునే ఈ 3 వంతెనలు అనేది ఉండటం జరుగుతుంది. మనం ఎదురుగా చూస్తున్నది గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్. గుంటూరులో సాయంత్రం 4:30 స్టార్ట్ అయ్యి మర్నాడు మార్నింగ్ 4:30 తిరుపతి అయితే చేరుకుంటుంది. వయా గిద్దలూరు, నంద్యాల మీదుగా గుంటూరు విజయవాడ వైపు నుండి తిరుపతి వెళ్ళే వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో 300 దగ్గర అండర్ పాస్ని కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ అయితే జరగబోతుంది. మనం ఎదురుగా చూడవచ్చు. దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే జరిగినాయి. మరో అరగంటలో ఈ యొక్క
అండర్ పాస్ అనేది ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 70 రోజుల నుండి ఈ నిర్మాణం అయితే గుంటూరు నగరంలో జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇనాగరేషన్ అనేది జరగబోతూ ఉంది. మనం ఎదురుగా చూడవచ్చు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది గుంటూరు 3 అంతస్తులకు సంబంధించి కొత్తగా నిర్మించినటువంటి అండర్ పాస్. సౌత్ సెంట్రల్ రైల్వే దీన్ని నిర్మించడం జరిగింది. గుంటూరు రైల్వే స్టేషన్ విస్తరణలో భాగంగా 8వ ప్లాట్ఫామ్ కోసం ఈ యొక్క అండర్ పాస్ని అయితే నిర్మించడం జరిగింది. దాదాపుగా 70 రోజులుగా ఈ నిర్మాణం కొనసాగింది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ అయినటువంటి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా రాకపోకలను అయితే సాగించడానికి రిబ్బన్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం అయితే ఇక్కడ చూడొచ్చు. రెండు వైపులా కూడా దాదాపుగా వర్క్లన్నీ పూర్తయిపోయి రాకపోకలకి అనుగా ఈ అండర్ పాస్ని అయితే సిద్ధం చేశారు. మరి కొంతసేపట్లో ఎంపీ గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంపీ గారు అయితే ఇనాగరేషన్కి అయితే వచ్చేసారు. మనం ఎదురుగా చూడొచ్చు. రెడీ లోపలికి రండి. ఆయన లేవండి. ఎవరి దగ్గర ఉండదు ఎవరి దగ్గర ఉండదు. టీ సార్ ఓకే ఓకే 2 నువ్వు సార్ 3 ఛానల్ డైవర్ట్ చేస్తారు. ఓకే సో నెక్స్ట్ రెయిన్ సీజన్లో ఏదన్నా వాటర్ నిలబడితే వెంటనే వచ్చి దాన్ని ఏదన్నా ఉంటే అట్లాంటి చూడాలి. అయిపోతే ఇప్పుడు మేము ఉన్నాం చూపిస్తాం. మేము అట్లాంటిది ఏదైనా వస్తే నెక్స్ట్ టైం ఇందుకే కదా పబ్లిక్గా చెప్పిస్తుంది. డ్రైనేజ్ వాటర్ ఓకే. నేను నీళ్ళే మాకు ఇబ్బంది. డ్రైనేజ్ వాటర్ 2 పైప్స్ వేశారు. ఆ 2 పైప్స్తో పాటు మెయిన్ పైప్ ఒకటి వేయాలి. తర్వాత డ్రైన్ ఫామ్ చేయాలి. వీళ్ళు వాటర్ లెవెల్ సరిపోతాయి అంటే అవసరం లేదా? పక్కన ఫుట్పాత్ అక్కడే ఉంటుంది. ఇటువైపు
ఫుట్పాత్ ఎట్లుంటుంది వాక్ చేయడానికి తగలకుండా అట్లుండదు బళ్ళు అండి చిన్నదైపోతుంది కింద ట్రైన్ అవసరం లేదు.